ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి ముందు మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు ఇది ఒకరోజు మనం స్టూడియస్గా చదవటం కాదు, 2 రోజులు స్టూడియస్గా చదవటం కాదు. మనం ఆ సక్సెస్ అచీవ్ చేసేంత వరకు మనం ప్రతిరోజు చేయాల్సిన పని. సో ఎప్పుడైతే మన అలా కన్సిస్టెంట్గా మన ఎఫర్ట్స్ అనేవి మనం మన ఎఫర్ట్స్ని కన్సిస్టెంట్గా ఇస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ చిన్న మాటతోటి మనం ఈరోజు చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. సో లదాఖ్ ప్రొటెస్ట్, స్టేట్హుడ్ అండ్ 6th షెడ్యూల్ డిమాండ్. సో ప్రాబబిలీ ఇక్కడ మనం కనుక చూసుకుంటే నేపాల్లో ఏదైతే జరిగిందో దాని ఇన్స్పిరేషన్గా ఈ జెన్జీ ప్రొటెస్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారా? ఎందుకంటే మనం ఇంతకు ముందు అరబ్ రెవల్యూషన్ ఆర్ జాస్మిన్ రెవల్యూషన్ కూడా మనం చూసుకుంటే ట్యునీషియా నుంచి స్టార్ట్ అయ్యి అరబ్ వరల్డ్లో మనకి ఒక ట్రెమర్ వేవ్స్ని అది క్రియేట్ చేసింది. జస్ట్ లైక్ దాట్ ఇక్కడ ఏదైతే జెన్జీలో మనకి నేపాల్లో జరిగాయో ఆ ప్రొటెస్ట్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారా అని చెప్పేసి ఒక అప్రహెన్షన్ కూడా ఉంది అనమాట చాలా మందికి. సో లదాఖ్ ప్రొటెస్ట్ వాళ్ళు ఏమని అడుగుతున్నారు? స్టేట్హుడ్ కోసం అడుగుతున్నారు. అంతేకాకుండా మనం 6th షెడ్యూల్ డిమాండ్ కూడా వాళ్ళు అడగటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఇది ప్రస్తుతం మనకి న్యూస్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దీంట్లో ఏముంది అనేది మనం చదువుకుందాం. నెక్స్ట్ ఇండియా టెస్ట్ ఫైర్స్ అగ్ని ప్రైమ్ మిసైల్ ఫ్రమ్ రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్. చాలా ఇంపార్టెంట్ మనకి డిఫెన్స్, అంతేకాకుండా డిఆర్డిఓకి సంబంధించి ఇస్రోకి సంబంధించి ఏదైనా సరే మనకి న్యూస్లో ఉంటే అవి డెఫినెట్గా మనకి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అనేవి అవుతాయి. సో ఇక్కడ మన దేంతో లాంచ్ చేశారు? రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్. నిజంగా ఒక కొత్త ప్రయోగమే మన భారతదేశంలో ఇది తీసుకుని రావటం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి సహయోగ్ పోర్టల్ అనేది ఇది న్యూస్లో ఉంది. సో మనకి ఎక్స్ కార్పొరేషన్ అంటే ఫార్మర్గా దాన్ని ట్విట్టర్ అని పిలిచేవాళ్ళు, ఎలాన్ మస్క్ దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత దానికి ఎక్స్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్లే ఇది మనకి సహయోగ్ పోర్టల్. సో అలాగా మనకి సహయోగ్ పోర్టల్ అనేది న్యూస్లో ఉండటం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకి మహేంద్రగిరి హిల్స్, మన ఈస్టర్న్ ఘాట్స్లో ప్రధానమైన హిల్స్. ఇవి ఎందుకు ఉన్నాయి? ఇక్కడ వచ్చి టూరిజం కోసం వస్తున్న వాళ్ళు ఈ మహేంద్రగిరి హిల్స్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు మనం చదువుకునే ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ అనమాట. సో నౌ లెట్ us స్టార్ట్ ద వెరీ ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, లదాఖ్ ప్రొటెస్ట్ స్టేట్హుడ్ అండ్ 6th షెడ్యూల్ డిమాండ్ గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. సో మన భారతదేశం నేబర్హుడ్లో మనం చూసుకుంటే ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మనకి నేపాల్లో రీసెంట్గా జెన్జీ ప్రొటెస్ట్ అనేవి జరిగాయి. ఇక బంగ్లాదేశ్లో మనకైతే షేక్ హసీనా గారు ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆవిడని వాళ్ళు వెళ్ళకొట్టి అక్కడ మనకి ఇంట్రీమ్ గవర్నమెంట్ అనేది మనకి ఉంది. అంతేకాకుండా మయన్మార్లో మనకి కొన్నేళ్ల క్రితమే జుంటా అనేది అక్కడ గవర్నమెంట్ని క్యాప్చర్ చేసేసింది. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేకుండా మళ్ళీ 6 monthsలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ మొత్తం పవర్ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఏం చేశారు అంటే అమెండ్ చేసి మొత్తం పవర్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేలాగా చేసుకున్నారు. ఓకే, సో అక్కడ మనకి మయన్మార్లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి కండిషన్సే. ఇంకో 6 monthsలో ఎలక్షన్స్ జరుగుతాయి అన్నారు. బట్ అది నేమ్ సేక్కి మాత్రమే ఎలక్షన్స్, బట్ మొత్తం పవర్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేలాగా కంప్లీట్ కాన్స్టిట్యూషన్ రాసుకోవటం జరిగింది. శ్రీలంకలో మనకి ఎప్పుడో మనకి మహిందా రాజపక్సే గారిని వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టేసి దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవటం జరిగింది. ఇంకా పాకిస్తాన్లో వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇంకా ఆ దేశం కూడా టర్మాయిల్లో ఉంది. ఇలా మన భారతదేశం చుట్టుపక్కల మనం చూసుకుంటే దాని నేబరింగ్ కంట్రీస్లో ఏదో ఒక అలజడి అయితే డెఫినెట్లీ ఉంది. సో రీసెంట్గా మనకి నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ ఏవైతే జరిగాయో అలాగే మన భారతదేశంలో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి మనకి కొంతమంది ఎక్స్పర్ట్స్ మనకి భయపడుతున్నారు అనమాట. ఇంకా దీని కాంటెక్స్ట్ ఒకసారి మనం కాంటెక్స్ట్ మనం కనుక చూసుకుంటే వైలెంట్ ప్రొటెస్ట్ అనేవి మనకి లేలో మనకి జరిగాయి అనమాట. 2025లో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే స్టేట్హుడ్ అండ్ 6th షెడ్యూల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో దీని ప్రకారం మనకి వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ ప్రొటెస్ట్లో 4 చనిపోయారనమాట. 30 మంది ఇంజూర్డ్ అయ్యారు. పోలీసుల కాల్పుల చర్యలో మనకి 4 చనిపోవటం, 30 మందికి ఇంజురీ అనేది జరిగింది.
ఓకే. సో, ఇక్కడ మనకి యాక్టివిస్ట్ సోనం వాంగ్‌చుక్ ఈయన్ని మనం చాలా సార్లు మీరు చూసుంటారు. మీలో ఎవరైనా సరే 'త్రీ ఇడియట్స్' మూవీ కనుక చూసుకుంటే, ఆ మూవీలో ఏదైతే ఆమీర్ ఖాన్ మనకి ఎనాక్ట్ చేశారో ఎక్కువగా సోనం వాంగ్‌చుక్‌ని వాళ్ళేం చేశారు అంటే, తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని తీసుకొని, అంటే ఏదైతే సైంటిస్ట్ ఇదంతా ఉందో హీ హీ హాస్ హెవీలీ ఇన్‌స్పైర్డ్ అనమాట ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని. ఓకే. సోనం వాంగ్‌చుక్ హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్. ఇతను ఏం చేశాడంటే 15-డే హంగర్ స్ట్రైక్‌ని ఎండ్ చేయటం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి అల్లర్లు జరిగాయి కాబట్టి. ఇంక దీని యొక్క రూట్ కాజ్ కనుక చూసుకుంటే 2019లో మనకి ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది తీసుకొనొచ్చారు. అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ మన భారతదేశంలో ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాస్ ఎ స్టేట్. దానికి పర్టిక్యులర్‌గా స్టేట్‌హుడ్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి అక్కడ ఎవరైతే సెపరేటిస్ట్ ఉన్నారో వాళ్ళకి మాకు సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పేసి అనటం, లేదా వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో కలవాలి అని అనుకోవటం, ఈ సెపరేటిస్ట్ వాదన, అక్కడ టెర్రరిజం యాక్టివిటీస్ ఎక్కువైపోవటం, అక్కడ నుంచి టెర్రరిస్ట్ మిగతా ప్రాంతాలకి పెనిట్రేట్ అవటం, వీటన్నిటిని దృష్టిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2019లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందన్నమాట. ఇట్ హ్యాస్ అబ్రిగేటెడ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ని అబ్రిగేట్ చేసిందో ఒకసారి మీరు చెప్పండి. సో దాన్ని చేయడం కారణంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్‌హుడ్ తీసేసి దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా చేసింది. యూనియన్ టెరిటరీగా మనకి అదే అనమాట. ఇది 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో లద్దాఖ్ వాజ్ మేడ్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్. ఇంకా హిల్ కౌన్సిల్స్ దీని కారణంగా, ఈ పర్టిక్యులర్ యాక్ట్ కారణంగా మనకి ఏమైంది అంటే, అక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి కాబట్టి ఈ హిల్ కౌన్సిల్ పవర్స్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి అనమాట. సో అక్కడ ఆ పర్టిక్యులర్ కొండల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంతమంది ట్రైబ్స్ ఉంటారు. అందుకనే వాళ్ళకి అక్కడ ట్రైబల్ హెడ్స్కి అంతే వాళ్ళకి ఒక ట్రిబ్యునల్ లాంటిది ఉండేది అనమాట. సో అవన్నీ కూడా తగ్గిపోవటం జరిగింది. ఇంకా ల్యాండ్ జాబ్ సేఫ్ గార్డ్స్ అనేవి తీసేశారు. రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయాయి. ఇది వీళ్ళ యొక్క ప్రధానమైన బాధ. ఆ బాధలో ఏంటి అంటే హిల్ కౌన్సిల్స్ అనేవి ఏం జరిగాయి, ఇంతకుముందు వాటికి ఆటోనమస్ పవర్స్ ఉండేవి, ఆ పవర్స్ అనేవి లేవు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లేవు, జాబ్ సేఫ్ గార్డ్స్ అనేవి లేవు. ఇదంతా కేవలం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ కారణంగానే జరిగిందని అది వాళ్ళ యొక్క బాధ. ఇక దీంట్లో మనకి సంబంధించిన డిమాండ్స్ అను ప్రొటెస్ట్ ఈ స్లైడ్లో మనం చదువుకుందాం. వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఫుల్ స్టేట్‌హుడ్ కావాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు స్టేట్‌గా ఉన్నప్పుడు వాళ్ళలో ఎంత శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి? వాళ్ళలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా? లేవు కదా. అందుకనే కదా దానికి స్టేట్‌హుడ్ ఇచ్చి కూడా వాళ్ళు నిలబెట్టుకోపోయేటప్పటికి దాన్ని మనం యూనియన్ టెరిటరీగా చేయటం అనేది జరిగింది. బట్ వన్స్ అగైన్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ ద సెపరేట్ స్టేట్‌హుడ్ ఫర్ ద లెజిస్లేటివ్ పవర్స్ అండ్ అకౌంటబిలిటీ కోసం మాకు ప్రత్యేకమైన రాష్ట్రం హోదా కావాలి. మరి వాళ్ళ పాపులేషన్ ఎంత? లద్దాఖ్లో ఉండే పాపులేషన్ జస్ట్ 3 lakhs మాత్రమే. 3 lakhs పాపులేషన్‌కి వాళ్ళకి సెపరేట్ స్టేట్‌హుడ్ కావాలి అనుకోవటం ఎంతవరకు న్యాయం అది? ఓకే. సో 6th షెడ్యూల్ ఇంక్లూజన్ కావాలి. సో 6th షెడ్యూల్ మనం కనుక చూసుకుంటే ఏం మాట్లాడుతున్నాయి? 5th and 6th షెడ్యూల్ ట్రైబల్ రైట్స్ గురించి మనకి మాట్లాడుతున్నాయి. సో 6th షెడ్యూల్‌లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయండి. సో దట్ మా ల్యాండ్, జాబ్స్, తర్వాత మా కల్చర్ 90% ట్రైబల్ పాపులేషన్ ఉంది. మా కల్చర్ అనేది అలాగే స్థిమితంగా ఉంటుంది అని చెప్పేసి అది వీళ్ళ యొక్క వాదన. ఇంకా పార్లమెంటరీ రిప్రజెంటేషన్ కనుక చూసుకుంటే సపరేట్ లోక్సభ కార్గిల్‌లో ఒకటి, ఇంకా రాజ్యసభ సీట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదంతా ఈ 3 లక్షల పాపులేషనే అడుగుతుంది. జస్ట్ 3 lakh పాపులేషన్ ఇట్ ఈస్ డిమాండింగ్ సో మెనీ థింగ్స్. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి లోకల్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్తున్నారు. ఇక ల్యాండ్ అండ్ జాబ్ సెక్యూరిటీ కావాలి, అవుట్ సైడర్స్ మా ఏరియాలోకి రాకూడదు. ఇది వీళ్ళ యొక్క డిమాండ్స్ అనమాట. సో చూడటానికి మనకి ఓకే, ఈ డిమాండ్స్ పెట్టుకోవటం తప్పేం లేదు అని మనం చెప్పొచ్చు. కానీ బట్ వాట్ వీ నీడ్ టు థింక్ ఈస్ దాట్ ఇండియా కమ్స్ ఫస్ట్. సో భారతదేశం ముందు వస్తుంది, తర్వాత మిగతాయి అన్నీ వస్తాయి. సో మనకి ఏదైతే ఈ లదాఖ్, ఈ బార్డరింగ్ స్టేట్స్ అనేవి ఉన్నాయో, సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పటి నుంచో మిలిటెంట్ పెనిట్రేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ మిలిటెంట్ పెనిట్రేషన్ ఎక్కడ ఉంది? చాలామంది స్లీపర్ సెల్స్గా కూడా మనకి ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే
ఖచ్చితంగా యూనియన్ టెరిటరీగా చేయాలి, అది యూనియన్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్. ఇది తర్వాత మారచ్చు. ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతల్ని మళ్ళీ నెలకొల్పాలి అంటే ఈ డెసిషన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఫర్ స్టేట్హుడ్ ఒకసారి మనం చూసుకుందాం. వాళ్ళు డెమోక్రటిక్ డెఫిసిట్ అని చెప్పేసి అంటున్నారు. ఏమని చెప్తున్నారు? యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేచర్ అనేది లేదు, ఇక లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ మాకు హెడ్గా ఉంటారు, అంతే కదా. యూనియన్ టెరిటరీస్లో మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత అతని కింద కొంతమంది బ్యూరోక్రసీ వర్క్ చేస్తుంది. సో మాకు ఇక్కడ సెల్ఫ్ గవర్నెన్స్ లేదు, మాకు సెల్ఫ్ గవర్నెన్స్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. కల్చరల్ సేఫ్ గార్డ్ వాళ్ళకి 90% ట్రైబల్ పాపులేషన్ ఉంది, అందుకనే మాకు కల్చరల్ సేఫ్ గార్డ్స్ కావాలి, 6th షెడ్యూల్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇక జియో పొలిటికల్ స్టెబిలిటీ మనం చూసుకుంటే లోకల్ ఇన్క్లూజన్, అవుట్ సైడర్స్ వస్తున్నారు. ఎప్పుడైతే మీరు యూనియన్ టెరిటరీగా చేస్తారో అవుట్ సైడర్స్ చాలా మంది మా ఏరియాలోకి వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ లోకల్ ఇన్క్లూజన్ వైటల్ ఇన్ బార్డర్ జోన్ విత్ చైనా, LAC అండ్ పాకిస్తాన్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి, 2 శత్రు దేశాలే మనకి, ఒకటి పాకిస్తాన్ ఇంకోటి చైనా. అందుకనే ఇక్కడ యూనియన్ టెరిటరీగా ఉంటాయి, యూనియన్ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఫోర్సెస్ అనేవి ఉంటాయి, అలాగా మనం శాంతి భద్రతల్ని నెలకొల్పొచ్చు అని చెప్పి. ఇక యూత్ ఆస్పిరేషన్స్ అనేవి తీరట్లేదు, అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయమంటున్నారు. ఇక గవర్నమెంట్ 2019 ప్లెడ్జ్ ఏదైతే తీసుకుందో బిల్డ్ అండ్ ట్రస్ట్, అది మాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, వీ వర్ నెగ్లెక్టెడ్ అని చెప్పి అది వాళ్ళ యొక్క బాధ. ఇక ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ స్టేట్హుడ్, నేషనల్ సెక్యూరిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ బార్డర్ LAC అండ్ LOC బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2 ప్రధానమైన శత్రు దేశాలు అనేవి ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మనకి అమెరికా తోటి మనకి డిప్లొమసీ ఫెయిల్ అయిపోయింది, ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పటికీ మనం చైనాతో దగ్గర అవుతున్నప్పటికీ, బట్ వీ కాంట్ కాంప్రమైజ్ ఆన్ సెక్యూరిటీ. ఓకే, సో దట్ ఈస్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్మాల్ పాపులేషన్, అప్రాక్సిమేట్లీ 3 lakhs, మొత్తం 3 lakhs కూడా కాదు, క్లోజ్ టు 3 lakhs మనకి మే నాట్ జస్టిఫై ఫుల్ స్టేట్హుడ్ కదా. మిగతా రాష్ట్రాల్లో చూడండి ఎంత పాపులేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఎగ్జిస్టింగ్ హిల్ కౌన్సిల్స్, లే అండ్ కార్గిల్ ఆల్రెడీ ఎంజాయ్ సమ్ ఆటానమీ, వాళ్ళకి ఎంతో కొంత ఆటానమీ అనేది ఉంది లేలో ఇంకా కార్గిల్లో కూడా. ఇక ఫ్యాక్షనలిజం రిస్క్ ఏంటి? అది లే వర్సెస్ కార్గిల్. సో ఇక్కడ కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు. సో వీళ్ళలోనే కొన్ని ఫ్యాక్షన్స్ అనేవి ఎమర్జ్ అయిపోయి మేమని చెప్పి ఇలా ఎప్పుడైతే ఎమర్జ్ అయిపోతాయో అది గవర్నెన్స్ని డీస్టెబిలైజ్ అనేది చేస్తుంది. తర్వాత రిసోర్స్ డిపెండెన్స్, ఎకానమీ హెవీలీ రిలయంట్ ఆన్ ద సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. సో మీరు సెంట్రల్ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి, ఓకే, అక్కడ 2 ప్రధానమైన శత్రు దేశాలు ఉన్నప్పటికీ, పాపులేషన్ తక్కువ ఉన్నప్పటికీ, ఇన్ని ఉన్నప్పటికీ, అంతేకాకుండా లే అండ్ కార్గిల్లో వీళ్ళకి ఎంతో కొంత ఆటానమీ ఇస్తున్నప్పటికీ మీరు మళ్ళీ సపరేట్ స్టేట్హుడ్ కావాలంటే ఎంతవరకు న్యాయం అనేది ఇది మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన, రైట్. ఇంకా గవర్నమెంట్ ఎఫర్ట్స్, గవర్నమెంట్ ఏమేం చేసింది అంటే హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది అన్నమాట. అంతేకాకుండా లే ఎపెక్స్ బాడీని కూడా ఏర్పాటు చేసింది, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయమని చెప్పి. ఇక ST కోటా ఇంక్రీజ్డ్ 45%, వాళ్ళకి ఇంత 45% ఎందుకంటే 90% పాపులేషన్ ట్రైబల్సే కాబట్టి. అంతేకాకుండా 84% విమెన్స్ రిజర్వేషన్ ఇన్ ద హిల్ కౌన్సిల్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా బోటీ అండ్ పుర్గి డిక్లేర్డ్ అఫీషియల్ లాంగ్వేజెస్, అక్కడ ప్రధానంగా మాట్లాడే భాషల్లో బోటీ అండ్ పుర్గి మాట్లాడతారంట. రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసేసి మనకి 1800 పోస్టులు అనేది క్రియేట్ చేసింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న కొన్ని ఎఫర్ట్స్. ఓకే, సో ఇది అన్నమాట మనకి లదాఖ్లో జరుగుతున్న ఈ సపరేట్ స్టేట్హుడ్కి సంబంధించిన ఇది న్యూస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో ఒకసారి మనం చూద్దాం. Which of the following states or union territories currently enjoy 6 schedule provisions? Nagaland, Meghalaya, Mizoram, Ladakh. So what is the correct answer for this? It is 2 and 3. That is Meghalaya and Ladakh only. 6th schedule manaki Assam, Meghalaya, Mizoram, Tripura. Ladakh is demanding this inclusion. Okay, so idi mana question. So now let us understand about the second article of the day. What is the second article? The Hindu Succession Act 1956. సో మనకి 1950 సక్సెషన్ యాక్ట్ అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి మనకి ఇది మాట్లాడుతుంది. ఈ హిందూ చట్టంలో మనకి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకోవచ్చో ఈ బిల్ ఇదంతా కూడా మనకి మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే సుప్రీంకోర్టు రీసెంట్లీ ఏం చెప్పింది అంటే కొన్ని పిటిషన్స్ వస్తున్నాయి అనమాట.
దేనికి సంబంధించి? ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి సంబంధించి వాళ్ళు ఏమని అడుగుతున్నారు? బ్యాలెన్స్ ఆఫ్ బిట్వీన్ విమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్ అండ్ ద హిందూ సోషల్ స్ట్రక్చర్. దీనికి సంబంధించి చాలా చాలా పిటిషన్స్ వస్తున్నాయి. దీని మీద మేము ఒకసారి ఎగ్జామిన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తుంది అంటే ఈ యాక్ట్ దీనికి హిందూ లా అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇన్స్టేట్ సక్సెషన్ అంటే సక్సెషన్ వితౌట్ ఏ విల్ అనేది రాస్తే మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎవరెవరికి ఏమేం ప్రాపర్టీస్ అనేది దక్కుతాయి అని చెప్పేసి. కానీ అసలు విల్లే లేకపోతే ఎలాగా ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి అనే దాని గురించి. ఇది మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 17 జూన్ 1956న ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది అన్నమాట. ఇది మనకి భారతదేశం మొత్తానికి ఇది ఎక్స్టెండ్ అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప అప్పట్లో ఎట్ దట్ టైం. ఓకే, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మనకి ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ నో మోర్ ఏ స్టేట్, ఇట్ ఈస్ యూనియన్ టెరిటరీ కాబట్టి. ఇక దీని యొక్క ఎయిమ్స్ మనం కనుక చూసుకుంటే వాట్ ఈస్ దిస్ ఎయిమ్? మనకి మొత్తం యూనిఫార్మిటీ అండ్ క్లారిటీ ఇన్ ద ప్రాపర్టీ సక్సెషన్ అమాంగ్ ద హిందూస్. ఓకే, అండ్ టు రిమూవ్ జెండర్. ఇంతకు ముందు అంటే ఒకవేళ మనం చూసుకుంటే ఈ యాక్ట్ రాకముందు అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు డౌరీ ఇచ్చి పంపిస్తారు కాబట్టి అందుకనే సక్సెషన్ ఏదైతే ఫాదర్ ప్రాపర్టీ ఉంటుందో అది ఆమె ఇన్హెరిట్ చేసుకోలేదు. ఎందుకంటే కట్నంగానే ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి పంపిస్తారు కాబట్టి ఉన్న ఆస్తి మళ్ళీ ఆమెకి దక్కదు అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారం మనకి ఈ జెండర్ బయాస్డ్నెస్ అనేది లేకుండా మనకి ఏం చేశారు అంటే విమెన్కి కూడా, సో అమ్మాయిలకి కూడా ఆస్తిలో హక్కుని కల్పించారు. ఇక ఇది మనకి ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, ఇంకా సిక్స్కి కూడా. వీళ్ళు ముగ్గురు ఈ 4 రిలీజియన్స్కి అప్లై అవుతుంది. ఇస్లాం వాళ్ళకి ఇస్లామిక్ లా అనేది ఉంటుంది, క్రిస్టియన్స్కి మళ్ళీ వేరే సపరేట్ సక్సెషన్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎవరెవరిని ఎక్స్క్లూడ్ చేస్తుంది? ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, పార్సీస్, జ్యూస్. సో ఇవి అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము ఈ మతానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పేసి. అంతేకాకుండా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇది అప్లై అవుతూ, ఎందుకంటే వాళ్ళకి డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది, డిస్టింక్ట్ కల్చరల్ రైట్స్ కూడా ఉంటాయి కాబట్టి, అన్లెస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇంకా నెక్స్ట్ దీని కీ ప్రొవిజన్స్ అనేది చూసుకుందాం. కో పార్సనరీ రైట్స్ ఇది మనకి సెక్షన్ 6 అండ్ ఇది మనకి 2005లో ఇది ఎంఎన్ కూడా చేశారు. ఏమని చెప్తుంది ఈ కో పార్సనరీ రైట్స్ అనేది? సో డాటర్స్ అంటే కూతుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కో పార్సనర్స్ బై బర్త్ అంటే వాళ్ళకి కూడా కొడుకులకి సమానంగా వాళ్ళకు కూడా ఆస్తిలో హక్కు కలుగుతుంది అని చెప్పేసి ఇది ఏదైతే 2005లో ఈ బిల్లుని అమెండ్ చేశారో ఇది మనకి తెలియజేస్తుంది. ఇంకా సక్సెషన్ ఆఫ్ మేల్స్ సెక్షన్స్ 8 to 10 మనకి ఇది మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది? ఈ ప్రాపర్టీ అనేది ఫస్ట్ మొదటిగా క్లాస్ 1 హైర్స్. ఎవరు మనకి క్లాస్ 1 హైర్స్? కొడుకు, కూతురు, అంతేకాకుండా ఒకవేళ విడో ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళు, మదర్, వీళ్ళందరికీ కూడా క్లాస్ 1 హెయిర్స్ కింద వచ్చేస్తారు. ఇక దెన్ క్లాస్ 2 హెయిర్స్ వాళ్ళు ఎవరు అంటే యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్. సో మనకి ఈ యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్కి క్లాస్ 2 హెయిర్స్ కింద మనకి రికగ్నైజ్ చేయటం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎవరైనా ఆంథ్రోపాలజీ చదివితే ఈ ఆంథ్రోపాలజీ చదివే వాళ్ళకి ఈ యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్ అనేది తెలుస్తుంది. సో మనకి కాగ్నెట్స్ అంటే మీకు అది కన్సాగ్నల్ నుంచి వస్తుంది. సో టెల్ మీ ఎనీవన్ హూ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆంథ్రోపాలజీ ఆస్పిరెంట్ కింద మీరు మెన్షన్ చేయండి. తర్వాత నేను ఎలాగో చెప్తాను యాగ్నెట్స్ అండ్ కాగ్నెట్స్ అంటే ఏంటి అని. విమెన్ ప్రాపర్టీ గురించి మనకి సెక్షన్ 14 మాట్లాడుతుందన్నమాట. ఏమని చెప్తుంది అంటే సో ఒకవేళ ఫీమేల్ హిందూ ఉంటే 1956 కంటే ముందు పుట్టినప్పుడు ఆవిడ ఏదైనా ఒక ప్రాపర్టీని సొంతం చేసుకుని ఉంటే అది ఏమవుతుంది? అబ్సల్యూట్ ప్రాపర్టీ, అది తనకి సంబంధించిన ప్రాపర్టీ. సో అది మనకి ఏమవుతుంది? నాట్ లిమిటెడ్ యాజ్ పర్ అండర్ ఎర్లియర్ లా. ఇది మనకి సెక్షన్ 14 అనేది మనకి తెలియజేస్తుంది. ఇంకా సక్సెషన్ ఆఫ్ ఫీమేల్స్ 15, 16 ఏమని చెప్తుంది అంటే ఎవరైనా హిందూ ఉమెన్ చనిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఇన్స్టేట్ అంటే ఏంటి? తన విల్లు కనుక రాయకపోతే అప్పుడు ఏమవుతుంది? తన కొడుకు అంటే తన పిల్లలకి, అంతేకాకుండా తన హస్బెండ్కి ఆ ప్రాపర్టీ అనేది చెందుతుంది. ఆ తర్వాత హస్బెండ్ యొక్క సంతానానికి సంబంధించి నెక్స్ట్ తన పేరెంట్స్కి కూడా దక్కుతుంది. దెన్ ఫాదర్స్ హెయిర్ లేకపోతే తన తండ్రి యొక్క పిల్లలకి దక్కుతుంది. తర్వాత తన యొక్క
తల్లికి సంబంధించిన సంతానానికి దక్కుతుంది. ఓకే, మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ చెప్తాను. ఒకవేళ ఒక హిందూ ఉమెన్ ఉన్నారు అనుకోండి, ఓకే, సో ఒక హైందవ స్త్రీ తను చనిపోయారు. తను చనిపోయిన తర్వాత తన యొక్క ఆస్తి మొదటిగా ఎవరికి దక్కుతుంది? ఒకవేళ తను కనుక వీలునామా రాయకపోతే, ఇదంతా వీలునామా కనుక రాయకపోతే ఆటోమేటిక్గా తన తదనంతరం తన పిల్లలకి అలాగే తన భర్తకి ఆ ఆస్తి అనేది దక్కుతుంది. ఒకవేళ పిల్లలే లేరు అనుకోండి, ఆ ఇద్దరికి పిల్లలే లేరు, అప్పుడు మళ్ళీ ఈ హస్బెండ్ అనే అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, తన సంతానానికి దక్కుతుంది. అంతేకాకుండా తన తల్లిదండ్రులకి కూడా దక్కుతుంది. ఒకవేళ వీళ్ళు కూడా లేరు, తల్లిదండ్రులు కూడా లేరు, అప్పుడు ఏమవుతుంది? తన తండ్రి కనుక వేరే సంతానం ఉంటే వాళ్ళకి కూడా దక్కుతుంది. అదే మనకి ఇది చెప్తుంది. సో ఒకవేళ తండ్రికి వేరే పెళ్లి లేదు, సంతానం లేదు, అప్పుడు తన తల్లి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ తల్లి పిల్లలకి దక్కుతుంది అని చెప్పేసి ఈ సెక్షన్స్ 15 to 16 మనకి తెలియజేస్తున్నాయి. ఇక జనరల్ ప్రిన్సిపల్స్ మనం చూసుకుంటే 18 to 22 ఏమని చెప్తుంది? ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. సో ఎవరైతే కంప్లీట్గా హాఫ్ బ్లడ్ అంటే మనకి ఎవరో ఒక పేరెంట్స్ డిఫర్ అయ్యి ఉండాలి. సో అంటే ఫస్ట్ మనకి ఫుల్ బ్లడ్ అంటే ఇద్దరికి సమానమైన పేరెంట్స్ ఉంటే, సేమ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అన్బోర్న్ చైల్డ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ హెయిర్. ఓకే, సో ఒకవేళ సంతానం లేదు, తర్వాత సంతానం కలిగితే ఆ సంతానానికి మనకి ఆస్తి హక్కు అనేది దక్కుతుంది. ఇక మర్డర్స్ అండ్ కన్వర్ట్స్ డిసెండెంట్స్ డిస్క్వాలిఫైడ్. ఎవరైతే చంపేస్తారో తర్వాత నెక్స్ట్ కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ డిసెండెంట్స్కి ఇక్కడ ఆస్తిలో హక్కు అనేది ఉండదు. ప్రిఫరెన్షియల్ రైట్స్ ఫర్ ద కోహెయిర్స్కి మనకి ఇస్తారు అనమాట ఈ ఆస్తి హక్కు. షీట్ అంటే మనకి ఇది సెక్షన్ 29 ఇది మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది అంటే ఒకవేళ నో హెయిర్ ఈజ్ ఫౌండ్ అంటే వాళ్ళ తదనంతరం ఈ ఆస్తిని పొందే హక్కు దారులు లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రాపర్టీ అనేది డివాల్వ్స్ టు ద గవర్నమెంట్కి దక్కుతుంది అనమాట. సో ఒకవేళ ఒక స్త్రీ ఉన్నారో ఆవిడకి చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తి పొందేందుకు అక్కడ ఆమెకి ఎవరు లేరు అనుకోండి, తన చుట్టాలు లేరు, తన పిల్లలు లేరు, తన తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, ఎవరు లేకపోతే ఆటోమేటిక్గా అప్పుడు ఆస్తి అనేది ఎవరికి దక్కుతుంది? గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటుంది. సో దాంట్లో ఇంకెటువంటి ఆబ్లిగేషన్స్ అనేవి లేవు, డైరెక్ట్గా గవర్నమెంట్కి చెందుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే హిందూ లా రిఫార్మ్ అండ్ జెండర్ జస్టిస్లో ఇది ప్రధానమైన ఒక స్టెప్ అని మనం చెప్పొచ్చు. 2005లో ఏదైతే అమెండ్మెంట్ తీసుకుని వచ్చారో కో పార్సనర్స్ అని తీసుకుని వచ్చారు అంటే ఒక పేరెంట్స్కి ఒక ఫీమేల్ అండ్ మేల్ కనుక పుడతాయి, ఒక బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ కనుక పుడతాయి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది. ఓకే, సో మనకి ఇది ఇంకా సోషల్ కల్చరల్ అండ్ జెండర్ ఇంప్లికేషన్స్ ఇది ఇంకా ఏమవుతుంది అంటే డిస్కషన్లోనే ఉంది అనమాట. చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సో దీని మీద చాలా పిటిషన్స్ అనేవి ఫైల్ అవుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎస్ దీని మీద మనం డెఫినెట్లీ ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు దీని మీద వచ్చే ఎంసీక్యూస్ని మనం చదువుకుందాం. విత్ రెఫరెన్స్ టు ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద యాక్ట్ అప్లైస్ టు హిందూస్, బుద్ధిస్ట్, జైన్, సిక్స్ అండ్ ముస్లిమ్స్. తప్పు కదా, ముస్లిమ్స్కి ఇది అప్లికబుల్ కాదు. The 2005 amendment gave daughters equal co-parental rights as sons. Correct. Property of a Hindu woman dying in state divorce first to her husband heirs. Adi kuda correct. Okay, so manaki second and third statements are correct. Hence option C is correct. Okay, now moving on to the other important article of the day, that is India testifies Agni Prime missile. So manaki chala Agni Prime missiles ane test avutu untundi, కానీ ఇక్కడ మనకి చూసుకుంటే రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్, జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్, రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్. ఓకే, సో ఇక్కడ మనకి ఇలాగ ఇది లాంచ్ చేయటం అనేది జరిగింది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంకా మనకి అగ్ని ప్రైమ్, సో దాన్ని మనం అగ్ని ప్రైమ్ అని చెప్తా. ఈ మిసైల్ అనేది లాంచ్ చేశారు. అండ్ వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈజ్ ఇట్? సో రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఇది IRBM అని అర్థం, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ వాట్ ఈస్ దిస్ బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ ఆల్ అబౌట్. మనం కనుక ఒక లాంచ్ సైట్ నుంచి దీన్ని లాంచ్ చేస్తే ఇది మనకు ఒక ట్రజెక్టరీ పాత్ అనేది ఫాలో అయ్యి, ఒకవేళ ఇది టార్గెట్ అనుకుందాం. సో ఇమాజిన్ దిస్ ఇస్ ద టార్గెట్. సో టార్గెట్ ఈ సైట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే దాని గ్రావిటేషనల్ పుల్ కారణంగా
ఇది అక్కడ మనకి హిట్ అయ్యి అలాగ ధ్వంసం అనేది చేస్తుంది. దాన్నే మనం ఏమని చెప్తాం, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇక్కడ మనకి ఇది ఏమైంది, రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్లో ఇది వాళ్ళు దీన్ని లాంచ్ చేయటం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంచ్. ఇది మొదటిసారి ఇలాంటి లాంచ్ అనేది జరిగింది అనమాట. సో దీని కారణంగా మొబిలిటీ, స్టెల్త్ అంటే కనిపించకుండా ఉండటం, ఓకే, సర్వైబిలిటీ, ఇది మన న్యూక్లియర్ డిటరెన్స్, వీటన్నిటిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇంకా అగ్ని ప్రైమ్ కనుక చూసుకుంటే ఇది ఆబ్వియస్లీ చూడండి, సో మొబైల్ లాంచర్, రైల్ మొబైల్ లాంచర్లో తీసుకొని వచ్చారు. సో వీ షుడ్ రైట్లీ కాల్ ఇట్ యాజ్ ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జన్ది న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకా పార్ట్ ఆఫ్ ఇండియాస్ అగ్ని మిసైల్ సిరీస్, ఇది మనకి అగ్ని మిసైల్ సిరీస్లో అవును అగ్ని మనకి ఎన్ని ఉన్నాయన్నమాట, 1 2 3 4 అలాగే మనకి అగ్నిలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అండర్ ద స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో ఇది ఎవరి కమాండ్లో ఉంది, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంటే, ఏదైనా సరే మీకు ఎంసీక్యూగా మనకి అడగచ్చు, లేకపోతే ఎంసీక్యూలో మనకి స్టేట్మెంట్స్ కింద కూడా అడగచ్చు. ఇంకా ఇది ఎవరు డెవలప్ చేశారు, డిఆర్డిఓ మనకి డెవలప్ చేశారు. అంతేకాకుండా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వీళ్ళిద్దరూ కలిసి కొలాబ్ అయ్యి ఇది డెవలప్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్, ఇది మనకి ఫ్లెక్సిబుల్, సర్వైబుల్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ కేపబిలిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్లో మనకి ఇది ప్రధానమైన పాత్ర అనేది మనకి పోషిస్తుంది. సో మనకి దీన్ని డైవర్సిఫై లాంచ్ ప్లాట్ఫామ్స్ అనేవి, సో ఇది రైల్ బేస్డ్ మొబైల్ ప్లాట్ఫామ్లో, తర్వాత మనకి సబ్మెరీన్ లాంచ్ అనేది, తర్వాత మనకి నేవల్ షిప్లో నుంచి కూడా మనం లాంచ్ చేసేవి, ఇలా ఎన్నో లాంచ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో బియాండ్ రోడ్ బేస్డ్ సిస్టమ్, అంటే రోడ్ కాకుండా మనం రైల్వే లైన్స్ నుంచి కూడా మనం చేయొచ్చు అని చెప్పారు. సో అంటే ఇది రెసిలియన్స్ అగేన్స్ట్ ద ఫస్ట్ స్ట్రైక్ అని మనం తీసుకుని రావచ్చు. ఇక దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకుందాం. దీని రేంజ్ వెరీ ఇంపార్టెంట్, 2000 కిలోమీటర్స్. ఇంటర్మీడియట్ అని చెప్పాం కదా, అంటే 2000 కిలోమీటర్లు. రైల్ బేస్ మొబిలిటీ ఉంది అంటే ఇట్ మూవ్స్ అక్రాస్ ద నేషనల్ రైల్ నెట్వర్క్స్, రెడ్యూసింగ్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ద లాంచ్ సైట్. సో ఎవరైనా ఊహిస్తారా ఈ రైల్వే సైట్ నుంచి దీన్ని లాంచ్ చేయగలుగుతామని? అదే అనమాట దాంట్లో ఉన్న స్టెల్త్ కెపాసిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్. ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఎగ్జామ్లో ఒకసారి చూద్దాం. Agni Prime missile recently testified by India has which of the following features? Rail-based mobility across national rail networks, nuclear capable intermediate range ballistic missile, maximum range of 5000 kilometers. So దీంట్లో మనకి స్టేట్మెంట్స్ నెంబర్ 1 and 2 are only correct, hence A is correct. So range అంటే ఎంత మనకి ఇంటర్మీడియట్ కాబట్టి 2000, it's not 5000. సో ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ని చదువుకుందాం, సహయోగ్ పోర్టల్. సో ఈ సహయోగ్ పోర్టల్ ఇప్పుడు ప్రస్తుతం మనకి న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఎక్స్కార్ప్ అంటే ఎక్స్ కార్పొరేషన్ అంటే ఫార్మర్గా, ఇంతకు ముందు దానికి ట్విట్టర్ అనే పేరు అనేది ఉంది. వీళ్ళు మనకి ఒక లా సూట్ని హైకోర్టులో మనకి ఫైల్ చేశారనమాట. ఎవరికి ఎగెయిన్స్ట్గా ఫైల్ చేశారంటే ఇండియన్ గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా ఫైల్ చేశారు. ఎందుకు ఫైల్ చేశారు? సెన్సర్షిప్ అండ్ కంటెంట్ రెగ్యులేషన్ అనేది సెక్షన్ 79 ప్రకారం వీళ్ళు సెన్సర్షిప్ అండ్ కంటెంట్ రెగ్యులేషన్ అనేది చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం. సో ఇది న్యూలీ ఇంట్రడ్యూస్ సహయోగ్ పోర్టల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఏదైతే మీరు ఈ సెక్షన్ 79 ప్రకారం ఏదైతే కంటెంట్ రెగ్యులేషన్ చేస్తున్నారో ఇది ఎంతవరకు జస్టిఫియబుల్ అని చెప్పేసి అది వీళ్ళు ఫైల్ చేస్తున్నారు. ఓకే, సో ఇది మనకి ఈ సహయోగ్ పోర్టల్ అనేది ఒక ఆన్లైన్ రెగ్యులేటరీ ప్లాట్ఫామ్. సో డెఫినెట్లీ ఒక రెగ్యులేటరీ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీస్ అనేది సో చాలాసార్లు మనకి ఏమవుతుంది అంటే తెలియకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే చెత్త కాంటెంట్ని కనుక ప్రమోట్ చేస్తే దాని కారణంగా దేశంలో, ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇది తీసుకుని వచ్చారనమాట. ఫర్ ఇష్యూయింగ్ కాంటెంట్ టేక్ డౌన్ నోటీసెస్, చాలా కాంటెంట్ ఏదైతే వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్లో వస్తుందో వాటన్నిటిని కూడా తీసేయండి, ఇది మా గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది అని చెప్పటం మాకు నచ్చట్లేదు అని చెప్తున్నారు. నోటీసెస్ టు ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇది మాకు నచ్చట్లేదు అని ఎక్స్ కార్పొరేషన్ మనకి తెలియచేస్తుంది. సో ఈ సెక్షన్ 79 క్లాస్ 3 సబ్ క్లాస్ బి ఐటీ యాక్ట్ 2000లో మనకి ఇది డెవలప్ చేశారనమాట. ఏమని చెప్తుంది అంటే సహయోగ్ పోర్టల్లో ప్రాంప్ట్ రిమూవల్ ఆఫ్ అన్లాఫుల్ ఆన్లైన్ కాంటెంట్, ఏదైతే అన్లాఫుల్ ఉందో అదంతా కూడా ఇమ్మీడియట్గా తీసేయాలి, దానికి సంబంధించిన నోటీస్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది.
సో దీనికి మినిస్ట్రీ ఏంటి అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ, దీని నోడల్ ఏజెన్సీ. ఇది అక్టోబర్ 2024న లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఇది మనకి దీని ఎలా ఆపరేట్ అవుతుందంటే త్రూ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి మనకి ఇది ఆపరేట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. Consider the following statements regarding the Sahyog portal. It is operated by the India Cyber Crime Coordination Center for I4C. That is correct. Again, it empowers intermediaries with blocking power similar to the section 69A of the IT Act. So అది మనకి కరెక్ట్ కాదన్నమాట. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ కమ్యూనికేషన్ బిట్వీన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ఆన్లైన్ ఇంటర్మీడియట్స్. 1 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ద లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే, దట్ ఈజ్ మహేంద్రగిరి హిల్స్ గురించి మనం చదువుకుందాం. సో ఈ మహేంద్రగిరి హిల్స్ మనం కనుక చూస్తే ఇది మనకి ఈస్టర్న్ ఘాట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్ రేంజ్ అనమాట. సో ఎన్వైరన్మెంటలిస్ట్ ఏం చేశారు అంటే ఇక్కడ ఈ టూరిజం అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కారణంగా ఈ మహేంద్రగిరి హిల్స్కి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో మహేంద్రగిరి హిల్స్ ఒడిస్సాలో ఉన్నాయి, ఇక్కడ మాకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇవి మహేంద్రగిరి హిల్స్ చాలా ఫ్రెజైల్, అక్కడున్న ఈకో సిస్టమ్ని మనం ఎట్లాగైనా సరే కాపాడుకోవాలి అని అది వాళ్ళ యొక్క కన్సర్న్. సో ఇక్కడ మనకి బయోడైవర్సిటీకి థ్రెట్ అనేది కలుగుతుంది. ఇది మనకి ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఇన్ 2022. సో ఇలా హెరిటేజ్ సైట్గా గుర్తించినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి కదా ఈ టూరిస్ట్ ఎవరైతే వస్తున్నారో. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే చేస్తున్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తున్నాయో అలా చెయ్యొద్దు అని చెప్పి అది వాళ్ళ యొక్క కన్సర్న్ అనమాట. ఇక మహేంద్రగిరి హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ప్రధానమైన మౌంటైన్ రేంజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ మహేంద్రగిరి హిల్స్కి చాలా మైథలాజికల్ రెఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. చాలా వాటిల్లో మనకి ఇది మహేంద్రగిరి కొండల్ని మెన్షన్ చేశారు. మన హిందూ మిథాలజీలో కల్చరల్ అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉండటం అనేది జరిగింది. ఇంకా ఇది మనకి 2022లో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించారు కదా. ఎందుకని బయోడైవర్సిటీ సైట్ అని చెప్పారు? అక్కడ డిస్టింక్ట్ ఫ్లోరా అండ్ ఫానా ఉండటం అనేది జరిగింది కాబట్టి. ఇంకా దీని యొక్క లొకేషన్ గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో. ఇంకా దీని ఎలివేషన్ సో మనకి మీన్ సీ లెవెల్ కంటే 1501 మీటర్స్ ఎత్తులో ఉంది అనమాట. అంటే 4922 ఫీట్ ఎత్తులో ఉండటం అనేది జరిగింది. ఇక 175 కిలోమీటర్స్ ఫ్రమ్ బెర్హంపూర్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఇది మనకి లొకేట్ అయ్యి ఉండటం అనేది ఇంపార్టెంట్. ఇంకా దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకుందాం. బయోడైవర్సిటీలో మనం చూసుకుంటే 1348 ప్లాంట్ స్పీషీస్, 388 యానిమల్ స్పీషీస్ అనేవి ఉన్నాయి. ఇంకా దే ఆర్ ఎండమిక్ అండ్ థ్రెటెండ్. ఎండమిక్ అంటే దే ఆర్ ఫౌండ్ ఓన్లీ హియర్. దేర్ ఆర్ సర్టెన్ ఫ్లోరా ఫానా, అవి మనకి మహేంద్రగిరి ఈ కొండల్లోనే కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మనం డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతాయి, అవి మనకి ఎప్పటికీ మనం లాస్ అయిపోతాం అనేది ప్రాబ్లం. అండ్ దే ఆర్ థ్రెటెండ్ ఆల్సో. ఇంకా దాని యొక్క కల్చరల్ హెరిటేజ్ మనం చూసుకుంటే దీనికి మహేంద్ర పర్వతం అని పేరుంది అన్నమాట. రామాయణం మహాభారతంలో దీని యొక్క రెఫరెన్సెస్ ఉండటం అనేది మనకి జరుగుతుంది. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ద సైట్ ఆఫ్ లార్డ్ పరశురామాస్ పెనెన్స్. పరశురామ కనుక మనం చూసుకుంటే మనకి లార్డ్ విష్ణు యొక్క అవతారంలో ఇన్ 10 అవతార్స్ పరశురామ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవతార్. సో ఆయన అక్కడ తపస్సు చేశారు. పెనెన్స్ అంటే తపస్సు చేశారు, మహేంద్రగిరి కొండ మీద తపస్సు చేశారు అని చెప్పి. ఇంకా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, పంచపాండవ టెంపుల్స్ ఉన్నాయి, శివుడి యొక్క ష్రైన్స్ ఉన్నాయి, అంటే శివాలయాలు అనేవి ఉన్నాయి. అవి ప్రధానమైన పిల్గ్రిమేజ్ సెంటర్స్ కూడా. మహాశివరాత్రి నాడు ఇక్కడ చాలా ఆ మహాశివరాత్రి పర్వదినాంన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ట్రైబల్ ప్రెజెన్స్ మనం చూసుకుంటే సౌర. ఓకే, సో ఇక్కడ మనకి సౌర అనే ఒక ట్రైబ్ అనేది ఉంటుందన్నమాట. కూన్ ట్రైబ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కంప్లీట్గా ఫారెస్ట్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోసం. ఇది కనుక డిస్ట్రాయ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, దే విల్ ఆల్సో లూజ్ దే లైవ్లీహుడ్. ఓకే, ఇంకా సీనిక్ ఎకాలజీ మనం చూద్దాం. ఫ్రెజైల్ మౌంటైన్ ఎకోసిస్టమ్, డిఫారెస్టేషన్, టూరిజం ప్రెషర్, ఇంకా వైల్డ్ లైఫ్ డిక్లైన్ అయిపోతాయి కదా, ఈ రెండు జరుగుతాయి. ఎలిఫెంట్స్, టైగర్స్, ఇంకా అక్కడ ఉన్న ప్రత్యేకమైన హర్బ్స్ కానీ షర్బ్స్ కానీ డిస్టింక్ట్ ఫ్లోరా, నెక్స్ట్ ఫంగై, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి కన్జర్వేషన్ కన్సర్న్ మనం చూసుకుంటే ఇది మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా మనం గుర్తించాం కదా. ఈ ర్యాపిడ్ టూరిజం, ఈ కన్స్ట్రక్షన్ సైట్ కారణంగా ఇది డిస్ట్రాయ్ అయిపోతుందని దట్స్ వాట్ ఎన్వైరన్మెంటలిస్ట్ ఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి MCQ రావచ్చో ఎగ్జామ్లో చూద్దాం.
Mahendragiri Hills recently in news is located in which Indian state? Andhra Pradesh, Odisha, Chhattisgarh and Jharkhand. ఒడిస్సాలో మనకి ఇవి ఉన్నాయి. ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అయిపోయాయి. మళ్ళీ రేపు ప్రధానమైన కరెంట్ అఫైర్స్ తోటి మేము ముందుకు వస్తాం. మీ ప్రిపరేషన్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆపద్దు. ఒక పక్కన మనకి దసరా జరుగుతుంది. ఐ నో దట్ చాలా ఫెస్టివల్ ఫర్వర్ అనేది ఉంది. బట్ డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.